హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలెంట్ క్యాషియర్ డైరీస్. ఈరోజు 10th ఏప్రిల్ మనం ఎగ్జామ్ చూస్తాం కదా. ఆల్రెడీ మనం ఈ ఎగ్జామ్ బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే జిఏ ఎంత చదివినా ఇంక వేస్ట్ అనమాట. అంటే ఆడు ఎంత చదివినా సరే ఆడు ఇంకా అలా ఇచ్చేస్తే మనం ఏం చేయలేం ఇంకా. సో దాని చదువుతో టైం వేస్ట్ చేసే బదులు వేరే దాని మీద అదే ఎఫర్ట్ పెడితే మనం ఎంత మార్క్స్ గెయిన్ చేయొచ్చు వేరే వాళ్ళ మీద అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు జిఏ 1 డే చదివేసినా మనం పెట్టేదే ఉండదు ఆడ, అని చదవలేం కూడా. సో ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే స్మార్ట్గా బిహేవ్ చేయాలి. సో ఇప్పుడు స్మార్ట్గా బిహేవ్ చేయాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ అవన్నీ చేయలేము, ఇంకా ఆల్రెడీ చదివేసింది అయిపోయింది. మనం ఏమైనా చేయగలం అంటే రీజనింగ్లోనే ఏమన్నా కొంచెం అటు ఇటు చేయగలం. సో రీజనింగ్లో ఏంటంటే చాలామంది క్రిటికల్ రీజనింగ్ వదిలేస్తారు. క్రిటికల్ రీజనింగ్ అని నేర్చుకుంటే కనుక చాలా ఈజీ అనమాట. అది చాలా బెస్ట్ స్కోర్ కూడా వస్తుంది. అలాగే క్రిటికల్ రీజనింగ్ కూడా యూజ్ ఏంటంటే మీకు ఇంగ్లీష్లో కూడా స్కోర్ చేయగలరు క్రిటికల్ రీజనింగ్ కనుక బాగా చేయగలిగితే. ఇది ఎలాగో 12th కాబట్టి ఎగ్జామ్ రేపు ఒక్కరోజు ఒకసారి కొన్ని వీడియోస్ క్రిటికల్ రీజనింగ్ గురించి చూస్తే కనుక మీకు అర్థమైపోద్ది అనమాట. అలాగే మీరు ఏమైనా ఏ మెయిన్స్ ఎవరైనా అబ్జర్వ్ చేయండి, మినిమం క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ మినిమం 5 మ్యాక్సిమం 10 వరకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం క్రిటికల్ రీజనింగ్ నుంచి మీరు మినిమం ఒక 7 to 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈజీగా. సో అలా జిఏలో పెట్టే ఆ ఎఫర్ట్ అంతా క్రిటికల్ రీజనింగ్ పెడితే ఇప్పుడు మీరు కంపల్సరీ అందరి మీద ఒక కమిట్ హెడ్ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ 10th అయింది, సో అందరూ టెన్షన్గా ఉంటారు అనమాట. సో ఏంటంటే ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే స్మార్ట్గా బిహేవ్ చేయాలి. అందరికంటే మీరు ఇప్పుడు ఒక 7 మార్క్స్ అలా తెచ్చుకోండి క్రిటికల్ రీజనింగ్. ఎందుకంటే చాలామంది దాన్ని వదిలేస్తారు. మీరు దీన్ని పట్టుకొని దీంట్లో అందరూ జీవో మీద పడ్డారనుకోండి, మీరు దీని మీద పడండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అందరూ చేసేది మనం చేయకూడదు, కొంచెం వెరైటీగా చేయాలన్నమాట. కొంచెం మనం రిస్క్ తీసుకున్నాం అనుకోండి, రిస్క్ మనకి సక్సెస్ అయితే ఇంకా తిరగలేదు అనమాట. బట్ ఒకసారి ట్రై చేయాలి రిస్క్ అనేది కూడా. సో ఒకసారి క్రిటికల్ రీజనింగ్ ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. నాకు కూడా అప్పుడు జిఏ అలాగే చాలా బాధ ఉండేది, ఏం చేయాలో తెలిసేది కదా. అప్పుడు నేను ఏంటంటే ఇది చూసాను అనమాట. ఏ ఎగ్జామ్కి వెళ్ళి క్రిటికల్ రీజనింగ్ వదిలేసేవాడిని. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా క్రిటికల్ రీజనింగ్ మీద పడ్డాను. అదే నన్ను తర్వాత కాపాడింది అనమాట. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఒకవేళ ఇది కానీ సక్సెస్ అవుతుంది కానీ చెప్పండి నాకు. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మనం ముందు ప్యాటర్న్ చూసుకున్నాం కదా, 10th ఏప్రిల్ ప్యాటర్న్ చూసుకున్నాం. ఆలోచన తప్పు మనం చేయకూడదు కదా. మన పేపర్ ఇంకా కొంచెం టఫ్ కూడా ఉండొచ్చు. సో ఇది ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.